వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉత్తర నక్షత్రం వారికి ఎస్పెషల్లీ ఉమెన్లో జూన్ నుంచి డిసెంబర్ వరకు మంత్ వైజ్గా కనుక మనం మాట్లాడుకుంటే ఆరోగ్యపరంగా వారు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయబోతున్నారు, దానికి ఎవరైనా కూడా రెమెడీ చేయించుకోవాలి అంటే ఎలా ఉంటుంది? మేజర్గా ఉత్తరా నక్షత్రం అనేటువంటిది 1వ పాదం సింహరాశిలో సంచారం చేస్తుంటే 2, 3, 4 పాదములు కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉంటాయి. సింహరాశిలో 26.40 డిగ్రీల దగ్గర నుంచి కన్యా రాశిలో 10 డిగ్రీల వరకు సంచారం చేసేటువంటి నక్షత్రమే ఉత్తరా నక్షత్రము. ఈ ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి అయితే సింహరాశిలో సంచారం చేసేంత వరకు మళ్ళా రవి రాశాధిపతి అవుతారు. ఇక్కడ కన్యలో ఉన్నంత వరకు బుధుడు అవుతారు. జనరల్గానే ఉత్తరా నక్షత్రం వాళ్ళు వెరీ టాలెంటెడ్ అని చెప్పచ్చు అన్ని విషయాల్లోనూ. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఈ విషయము. చాలా రాయల్గా ఉంటారు అది అని. అయితే ఇక్కడ వాళ్ళకు వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు, వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పి మన శాస్త్రం చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా ముందు మనం మొదటి పాదం కోసం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాశి అనేటువంటిది డివైడ్ అయిపోతుంది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే అర్థరైటిస్ అండి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాతము, కీళ్ల వాతము ఆర్ మోకాళ్ళ నొప్పుల విషయంలో చిన్న వయసు పెద్ద వయసు తేడా లేదు, ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశము ఖచ్చితంగా కనబడుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంటే సైకలాజికల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. 12th చంద్రుడు కాబట్టి డబ్బు నిలబడట్లేదనో, ఎవరైనా మోసం చేశారనో, లేకపోతే దేంట్లోనైనా ఒక సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోవడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక చాలా ఇబ్బందులు పడడం లాంటివి సైకలాజికల్ డౌన్ అనేటువంటిది వీళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఖచ్చితంగా ఇంకోటి చెప్తున్నారంటే వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అవుతారు. అంతటి స్ట్రాంగ్ మైండ్ సెట్ మళ్ళీ వీళ్ళది. కానీ వీళ్ళకి పరిస్థితులన్నీ అలా వస్తూ ఉంటాయి బాణాల్లాగా. అండ్ మూడవది ఏంటి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది వెన్నుపూస అండ్ డయాబెటీస్. ఇది ఎందుకు అంటే శని ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది కనబడుతుంది. ఇది 35 దాటిన తరువాత వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా. ఈ 3 విషయాల్లోనూ ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో, ఎందుకు ఈ టైంలో అంటే అష్టమ శని స్టార్ట్ అయింది వీళ్ళకి. 8వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు కాబట్టి స్లోగా ఆరోగ్యం క్షీణించడము, సైకలాజికల్గా బలం అనేటువంటిది తగ్గడము, ఫైనాన్షియల్గా వీక్ అవ్వడము, సోషలిస్టిక్గా కాస్త వీక్ అవ్వడము, పర్సనల్ లైఫ్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి రావడము, ఇవన్నీ కూడా అంటే ఆల్ ఆస్పెక్ట్స్లోనూ కొంచెం వెలితి అనేటువంటిది కనబడుతూ వీళ్ళని టెస్ట్ చేయడానికి, పరీక్ష చేయడానికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్ అండి. ఖచ్చితంగా నిలదొక్కుని వాటిని ఈజీగా దాటేస్తారు. కానీ కొంతమంది కొంచెం ఎఫెక్ట్ అవుతారు బాగా. అయితే ఇక 2, 3, 4 పాదంలోకి మనం వెళ్తే కనుక వీళ్ళకి మేజర్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి అంటే బోన్స్ అండి. బోన్స్కి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కిన్ ప్రాబ్లం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బీపీ, హై బ్లడ్ ప్రెషర్ విషయంలో, రక్తదోషం సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్రోట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు 2, 3, 4 పాదం వాళ్ళకి ఈ ఇబ్బందులు అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఇన్డెప్త్గా మనం మాట్లాడుకుంటే ఇంకా ఏమైనా వస్తాయి అని అంటే, సో ఆల్మోస్ట్ మనం అన్ని కవర్ చేసాము. 8th డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. 8th లార్డ్ కుజుడు అవుతారు కాబట్టి స్కిన్, బ్లడ్, డెంటల్ ఈ 3 విషయాల్లోనూ కుజుడు ఇబ్బంది పెడతారు కాబట్టి ఈ 3 విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అసలు వీళ్ళకి ఎలాంటివి ఉంటాయి అంటే జనరల్గానే ఆస్ట్రాలజీ పరంగా మనము ఈ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని 5గా విభజించి చూసినట్లయితే మొట్టమొదటిది దోషజ రోగములు, అంటే వాత, పిత్త, కఫ అని 3 ఉంటాయి. వాత దోషములు అంటే మనం చూస్తుంటాం ఎర్థరైటిస్ అని, మధ్య పక్షవాతము, కీళ్లవాతము, పెరాలసిస్, నొప్పులు, నడుము నొప్పి ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కూడా వాత రోగముల్లోకి వస్తాయి. ఇక రెండవది పిత్త దోషము, అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తాయి. మూడవది కఫ దోషము, అంటే ఈ ఫ్లమ్కి సంబంధించినవి, కాఫ్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, పొడి దగ్గు, లేకపోతే ఉబ్బసము, ఆయాసము, ఇవన్నీ కూడా ఈ కఫ దోషంలోకి వస్తాయి. ఈ యొక్క వాత దోషం తర్వాత వచ్చేటువంటిదే ధాతుజ దోషము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే
చాలామంది యొక్క విమెన్లో కావచ్చు, ఎవరిలోనైనా సరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి కనబడతాయి. ధాతుజ రోగము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇన్సులిన్ ఉందనుకోండి, ఇన్సులిన్ హార్మోన్ కనుక ఇంబ్యాలెన్స్ అయితే డయాబెటీస్ వస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే సంతానానికి చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఆడవాళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ యొక్క ధాతుజ రోగములు అనేటువంటివి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మూడవది మానసిక రోగము, ఏదైతే వీళ్ళకు ఉంది అని మనం మాట్లాడుకున్నామో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మానసిక రోగం అంటే సైకలాజికల్గా డౌన్ అవ్వడము, ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము, అది పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు ఆర్ ఫ్యామిలీ ఎనీథింగ్ దేంట్లో అయినా అవ్వచ్చు, కెరీర్లో అవ్వచ్చు, గుర్తింపు రావట్లేదు, అవకాశం రావట్లేదు, పరిస్థితులన్నీ కూడా కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయి వచ్చేటువంటి మానసికంగా కృంగిపోవడం లాంటివి సైకలాజికల్గా ఈ మానసిక రోగంలోకి వస్తుంది. సో ఇది మానసిక రోగము. ఇక నాలుగవది ఆగంతుజ రోగము. అంటే ఈ ఆగంతుజ రోగము అని అంటే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉన్నా సరే కొన్ని బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ ఏదైనా దానివల్ల అటాక్ అయ్యేటువంటి ఆరోగ్య సమస్యలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు ఈజీగా. వైట్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నాయి, సో ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇంకా ఐదవది కర్మజ రోగము. అంటే కొంతమందికి పుట్టడంతోనే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి, కాన్జెనిటల్గా వస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ సిహెచ్డి హార్ట్ ట్రబుల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కాన్జెనిటల్గా వచ్చేటువంటివి. ఈ వంశపారంపర్యంగా వచ్చేటువంటివి లేదా పుట్టుకతో వచ్చేటువంటి వాటినే కర్మజ రోగములు అంటారు. ఉమా గారు, మరి మీరు అన్నట్టుగానే ఈ 5 రకాల్లో ఉత్తర నక్షత్రం వారికి ఏది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడున్నటువంటి ఒక 5 రకాల్లో మేజర్గానే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకైతే దోషజ రోగం అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది, దోషజ రోగము. అదే 2, 3, 4 పాదం వాళ్ళకైతే దోషజ రోగంతో పాటుగా ఆగంతుజ రోగము అని మనం మాట్లాడుకున్నామండి. అంటే బయట నుంచి వచ్చేటువంటి వైరల్ ఫీవర్స్ కానీ లేదనుకుంటే వైరస్ కానీ, కరోనా వైరస్ ఎగ్జాంపుల్ అదే చెప్పుకోవచ్చు, అలాంటివి కానీ ఏదైనా వచ్చే అవకాశాలు, దానివల్ల ఎఫెక్ట్ అవ్వడము, వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా వాటర్ పడక లేకపోతే ఎనీథింగ్ సంథింగ్ ఇక్కడ మార్పులు అనేటువంటివి ఆగంతుజ రోగాల్లోకి ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళకి వస్తుంది. ఎక్కువగా హెడ్ఏక్స్ రావడం, కాళ్ళు ఉబ్బిపోవడం, ఇలాంటివన్నీ కూడా దీనివల్ల కలుగుతాయి ఆగంతుజ రోగాల్లోకి. సో మేజర్గా వీళ్ళు ఎస్పెషల్లీ 1వ పాదం వాళ్ళైతే ఈ ఇయర్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. 2, 3, 4 పాదం వాళ్ళకి పర్వాలేదు, కన్యా రాశి కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు. మీరు అడిగినట్టుగా జూన్ నుంచి డిసెంబర్ దాకా అయితే 1వ పాదం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు మీరు హెల్త్ పరంగా కానీ సైకలాజికల్గా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే హనుమాన్ చాలీసా పారాయణ ప్రతిరోజు చేయండి. ఆదిత్య హృదయము, సూర్యోదయం అవుతున్నటువంటి సమయంలో ఆదిత్య హృదయం చదువుతూ సూర్యుడికి అభిముఖంగా కూర్చుని సూర్యకిరణాలు మీ శరీరం మీద పడేట్టుగా కూర్చుని చదివితే ఉన్నటువంటి క్లేశములన్నీ తొలగిపోతాయి. మనోక్లేశములు అంటే మీ సైకలాజికల్గా ఉండేటువంటి స్ట్రెస్ కానీ అంతా తీరిపోతుంది. ఖచ్చితంగా ఒక 3 days చేసి చూడండి, మీకు ఆ రిజల్ట్ కనబడుతుంది. ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా ప్రతిరోజు తప్పకుండా చేయండి. ఇక కన్యా రాశి వాళ్ళకి 2, 3, 4 పాదం ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతానికి అంత పెద్ద రెమెడీస్ ఏమీ అవసరం లేదు. డైలీ ఇంట్లో స్ఫటికలింగం పెట్టుకుని ప్రతినిత్యము పాలుతో కానీ వాటర్తో కానీ అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి చదువుతూ అభిషేకం చేయండి. ఉన్నటువంటి ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ఏమున్నా అన్నీ తొలగిపోతాయి. అంటే ఎలా ఉమా గారు, ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే ఇప్పుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు మీరు చెప్పినట్టుగానే హెల్త్ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆల్ ఆస్ట్రాలజీ పరంగా మేము రెమెడీ చేయించుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీ ఆరోగ్య సమస్య దేని ద్వారా వస్తుంది, అసలు దానికి కారణం ఒక కర్మ ఉంటుంది, అది ఏమిటి అనేటువంటి తెలుసుకుని ఒక మంత్రోపదేశము లేదా మంత్రోపాసన మీతో చేయించడమో, స్తోత్రపారాయణ శ్లోకపారాయణలు మీతో చేయించడమో, ఆ నెగిటివ్ ఆరా అనేటువంటిది పోయేట్టుగా చేయడమో, లేదా శాంతి పూజలు అవసరమైతే యాగము, కొంతమందికి యాగం అనేటువంటిది చేయించడమో చేసిన తర్వాత ఒక మంత్రోపదేశం ఇచ్చి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.